అందరికీ నమస్కారం. 17 ఏళ్ల తర్వాత దశాంక యోగంతో ఈ రాసుల వారికి లాటరీ ఖాయం. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం అన్ని రాసుల వారికి శుభ, అశుభ ఫలితాలను ఇస్తాయి. 2025వ సంవత్సరం ముగిసే సమయానికి బుధుడు, యముడు 36 డిగ్రీల దూరంలో ఉన్నప్పుడు అరుదైన దశాంక యోగాన్ని సృష్టిస్తుంది. ఇది 3 రాసుల వారికి సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఆయా రాసుల వారు అదృష్టాన్ని పొందబోతున్నారు. దశాంక యోగం డిసెంబర్ 29న బుధుడు ధనుస్సు రాశిలో సంచారం చేస్తాడు. ఆపై డిసెంబర్ 30వ తేదీన బుధుడు, యముడు కలయికతో దశాంక యోగం ఏర్పడుతుంది. 17 ఏళ్ల తర్వాత ఈ ఏడాది చివరలో ఏర్పడుతున్న ఈ యోగం ప్రభావం అన్ని రాశుల వారిపై ఉంటుంది. అయితే దశాంక యోగంతో అదృష్ట రాశులు అయ్యే వారిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అందులో మొదటి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి దశాంక యోగం కారణంగా కలిసి వస్తుంది. మిథున రాశి వారికి బుధుడు పాలక గ్రహం కావటంతో ఈ రాశి వారికి బాగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలను పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగాలు చేసేవారికి పదోన్నతులతో పాటు జీతం పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త ఉద్యోగ ఆఫర్లు కూడా వస్తాయి. విదేశాలలో ఉన్నవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. ఇక రెండవ రాశి కుంభరాశి. కుంభరాశిలో యమ, బుధుల కారణంగా ఏర్పడే దశాంక యోగం కారణంగా సానుకూల ఫలితాలు వస్తాయి. ఈ రాశిలో 12వ ఇంట్లో బుధుడు, 11వ ఇంట్లో యముడు కలయికతో ఈ రాశుల వారికి అంతా మంచే జరుగుతుంది. అనవసరమైన ఖర్చులు తగ్గుతాయి. పెట్టుబడులు మంచి ఫలితాలను ఇస్తాయి. విదేశాలలో పనిచేసే వారికి విజయం వస్తుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసేవారికి కలిసి వస్తుంది. ఇది కుంభరాశి వారికి శుభ ఫలితాలను ఇచ్చే కాలం. ఇక మూడవ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశిలో లగ్న గృహంలో బుధుడు, 2వ ఇంట్లో యముడు ఉండటం వల్ల ధనుస్సు రాశిలో జన్మించిన వారికి అద్భుతంగా ఉంటుంది. 2026వ సంవత్సరంలో ధనుస్సు రాశి జాతకులు సానుకూల ప్రయోజనాలను పొందుతారు. వర్తక వ్యాపారాలు చేసేవారికి గణనీయమైన లాభాలు వస్తాయి. వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. దశాంశ యోగం ప్రభావంతో ఎంతో కాలంగా నిలిచిపోయిన వ్యాపార ఒప్పందాలు పూర్తవుతాయి. పూర్వీకుల నుండి ఆస్తి ప్రయోజనాలు కలుగుతాయి.